పురస్కరించుకుని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈ రోజు విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అబ్బాయిలకు పతంగులను ఎగురవేయించాము. అంతేకాకుండా ప్రకృతిలో భాగంగా ఆవు పేడ, వాకిట్లో రంగవల్లులు, పాలు పొంగించడం, వీటి ప్రాముఖ్యతను కూడా తెలియజేశాము. దానితో పాటు పిల్లలందరూ కూడా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పతంగులు ఎగురవేయడంలో అవి కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి హరినా పవన్ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, గాయత్రి మహిళా గ్రూప్ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నటువంటి ఈ కాలంలో ఎస్పెషల్లీ శిశు మందిర్ స్టూడెంట్స్కి మేము ప్రకృతిని, సాంప్రదాయాల్ని మళ్ళీ పరిచయం చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంక్రాంతి పర్వదినాన్ని మా పాఠశాలలో నిర్వహించాం. దీనికి అబ్బాయిలందరూ కూడా పతంగులు ఎగరేశారు. అమ్మాయిలు వాళ్ళ తల్లిలు వచ్చి ఇక్కడ రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు. ఇంతేకాకుండా ఆవు పేడతో ఉండేటువంటి ప్రాముఖ్యత పిల్లలకి తెలియాలి, ఆ స్వచ్ఛత, కాబట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టించాము. ఆ పిడకల చేత వెలిగించి పాలు పొంగిస్తారు. అంటే అది కాలుష్య రహితంగా ఉంటుంది. అంటే ప్రకృతిలో కలిసిపోయినటువంటి పొగ చాలాసార్లు మనకి హాని కలిగిస్తుంది, కానీ పేడతో వచ్చినటువంటి పొగ ఎలాంటి హానిని కలిగించదు. ఇంకా అది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇవన్నీ తెలియజేస్తూ ఆ ముగ్గులలో, అంటే ముగ్గులు వేయడంలో ఎంత శారీరకమైనటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుందో కూడా వాళ్ళకి వివరించాము. దీనికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారాలు, మరియు అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు.